మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో, ఈ ఫాల్లో మనం ఏం చేయాలి? అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఈ ఫాల్లో స్టాక్స్ని ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. పర్ఫెక్ట్గా ఒక లెవెల్ అనేది ఉంది. ఆ లెవెల్స్లో విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసి మనము పర్ఫెక్ట్గా అందులో డౌన్లో కూడా కొనిన తర్వాత ఆ స్టాక్స్ అన్నీ మనకి ఎంత ప్రైస్లో మనకు ఉంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే మనకి ఎంత ప్రాఫిట్స్ మనకు వస్తుంది అని క్లియర్గా ఆలోచించి చేయండి. దానికి నేను కొన్ని అడ్వైస్ ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, జనరల్గా మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు జనరల్గా అంటారు, ఫాలో అయ్యిలో బాటంలో ఎక్కడైనా కొనండి అంటారు. బట్ పర్ఫెక్ట్గా ప్రైస్ అనేది ఎవరు చెప్పరు. బట్ అంటే నేను అనేది ఒక బాటంలో కొనండి అని అంటారు. పర్ఫెక్ట్ ప్రైజెస్, ఈ ప్రైస్లో ఇలా చేయండి, ఇలా కొనండి అని జనరల్గా మనం చాలామంది చెప్పడానికి ఇష్టపడరు. బట్ నేను మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం క్లియర్గా చెప్తాను. పర్ఫెక్ట్గా ఎక్కడ ఈ స్టాక్స్ అన్నీ బాటంలో యాడ మీరు కొనచ్చు, అంటే యాడ మీరు పర్ఫెక్ట్గా ఒక్కొక్క లెవెల్లో కొనాలి అని నేను చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ఇక్కడ 2 టర్మ్స్గా చెప్తాను. ఒకటి, ఒక స్క్రిప్ట్లో 3 స్టాక్స్ చెప్పినప్పుడు దాన్ని మీరు ఎలా చేయాలంటే 3 పార్ట్స్గా చేసుకోవాలి. ఫస్ట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్క్రిప్ట్ నేమ్ ఇస్ ఎక్స్. ఆ ఎక్స్ స్క్రిప్ట్లో మీరు ఏం చేయాలంటే మీ పోర్ట్ఫోలియో మీరు ఎంతో మనం డైవర్సిఫికేషన్ అనేది కంపల్సరీ. ఆ స్క్రిప్ట్కి ఒక ₹10,000 మీరు పెడదాం అనుకున్నప్పుడు ఆ ₹10,000లో మీరేం చేయాలంటే ఫస్ట్ లెవెల్లో ₹3,000 పెట్టాలి, రెండో లెవెల్లో 3,500 పెట్టాలి, మూడో లెవెల్లో 3,500 పెట్టాలి. అంటే ఫస్ట్ లెవెల్లో 30%, సెకండ్ లెవెల్లో 35%, థర్డ్ లెవెల్లో 35%. ఇలా మీరు కొంటే మీ పోర్ట్ఫోలియో యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి మీకు స్టాక్ అనేది మీకు ఒక మంచి వాల్యూ ప్రైస్లో ఆ స్టాక్ మీ దగ్గర హోల్డింగ్లో ఉంటుంది. అప్పుడు మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత అసలు మీరు ఒక వండర్స్ చూస్తారు. ఎందుకంటే 3 times 4 times కూడా అక్కడి నుంచి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము ఇంకొక ఆపర్చునిటీ, అది జనరల్గా చెప్తున్నాను, మనం ఇప్పుడు క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక నెగిటివ్. ఏం నెగిటివ్ అంటే వాళ్ళు ఎప్పుడు షేర్స్ కొని హోల్డింగే చేయగలరు. అదే F&Oలో చేసే వాళ్ళకి ఇలాంటి మార్కెట్లో క్రాషెస్లో ఈ స్టాక్ ఇక్కడ నుంచి దిగబోతుంది అని వాళ్ళకి కొద్దిగా తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్స్ని షార్ట్ చేసి ఎడ్జ్ చేసేస్తారు పర్ఫెక్ట్గా. అది వచ్చి హై రిస్క్, బట్ పర్ఫెక్ట్గా అది తెలిస్తేనే చేయగలరు. అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అని చెప్తున్నాను. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్, ఎందుకంటే మనం ఇచ్చే స్టాక్స్లో కొన్ని స్టాక్స్ F&Oలో కూడా ఉంటున్నాయి కాబట్టి చెప్తున్నాను. అయితే చేసే బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా వాళ్ళకు ఒకటి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. దయచేసి మీరు F&Oలో చేసేటప్పుడు ఎడ్జింగ్తో చేయండి. అది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఎడ్జింగ్తో చేశారంటే డెఫినెట్గా పెద్ద పెద్ద లాసెస్ అన్ని చూడాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చూడండి, బజాజ్ ఫిన్సర్వ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹12,600 ట్రేడ్ అవుతుంది. చూడండి, 12,600 ఈ ప్రైస్ చూడండి, పై నుంచి కిందకు దిగుతూ వస్తుంది.
చాలామంది ఈ పాయింట్లో బై చేస్తారు. దయచేసి ఇక్కడ కొనబాకండి, కొనొద్దు. ఎందుకంటే అంటున్నాను, ప్రైస్ డ్రిప్ ఉంది. ఇంకా చెప్తాను పర్ఫెక్ట్ లెవెల్. అక్కడ మీరు నేను చెప్పినట్టు 3 పార్ట్స్గా బై చేసుకోండి. ఫస్ట్ ఇది చూడండి, ఈ స్టాక్ వచ్చి 10,300. నేను చెప్పాను కదా ఇందాక 10,000 రూపాయలు అంటే 3,000 అప్పుడు మీరు అడగచ్చు, సార్ ఈ స్టాకే 10,000 ఉంది, ఇక మేము దీంట్లో 3,000 ఎలా పెట్టగలమంటే ఇగ్నోర్ చేసేయండి. మీకు ఏది కెపాసిటీ ఉందో అది వరకు చేసేయండి. బిగ్ పోర్ట్ఫోలియో చేసేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఈ స్టాక్. అది ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ వచ్చి ఫస్ట్ 30% వచ్చి 10,300లో ఫస్ట్ 30% బై చేయండి. చూడండి, 10,300లో ఫస్ట్ 30%, తర్వాత సెకండ్ 35%ని 8,000లో బై చేయండి. సెకండ్ 30%ని 8,000లో బై చేయండి. ఇక థర్డ్, ఇక మార్కెట్ మరీ ఇక కుప్పకూలిపోయిందంటే అప్పుడు 4,300లో మనకు వస్తుంది లెవెల్. అది వచ్చి థర్డ్ లెవెల్ 35%. అక్కడ మనము అందుకనే చెప్తున్నాను చాలా ఎందుకంటే దిగుతుందని చెప్పి ఫుల్గా కొనకూడదు. అక్కడెక్కడ మనం చెప్పే లెవెల్స్లో పర్ఫెక్ట్గా బై చేయాలి. అది 10,300 30%, 8,000 35%, 4,300 35%. బజాజ్ ఫిన్సర్వ్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి చాలామంది నన్ను అడిగారు, చాలామంది పాపం హోల్డింగ్లో ఉన్నారు. సిడిఎస్ఎల్ అంటే ఇది వచ్చి మనకి మనందరికీ తెలుసు, మన స్టాక్స్ మన డిపాజిటరీ వీళ్ళే దీన్ని చూసేది, అంటే కొత్త ఐపీఓస్ వచ్చినప్పుడు అన్నీ. కాబట్టి ఈ సిడిఎస్ఎల్ దీన్ని చాలామంది చాలా హోప్స్తో కొనున్నారు. అంటే మంచి కంపెనీయే, బట్ స్టాక్ మార్కెట్లో ఏది మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ అనేది తర్వాత సంగతి. మార్కెట్ డౌన్ అయ్యేటప్పుడు కొన్ని స్టాక్స్, మంచి స్టాక్స్ కూడా ఒక మంచి కరెక్షన్లోకి వస్తుంది. అప్పుడు పిక్ చేసి పెట్టుకోవాలి. ఆ కరెక్షన్ యొక్క ఎక్కడెక్కడ పర్ఫెక్ట్గా కొనాలి అనేది తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 1,088 ఉంది. దయచేసి ఇప్పుడు కొనబాకండి. 1,088లో ఫస్ట్ 30% వచ్చి 813 రూపాయలు వస్తుంది. చూడండి, 813 రూపాయలు వస్తుంది సిడిఎస్ఎల్. అక్కడ బై చేసుకోండి 30%. తర్వాత 565 వస్తుంది. అక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత ఇక లెవెల్ నుంచి ఇక మార్కెట్ మరీ డ్రాస్టిక్గా పడిపోయిందంటే 165 రూపీస్ దాకా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అది ఇక అదన్నీ వచ్చి చాలా నెగిటివ్ అనమాట. 565 లెవెల్ వచ్చి అక్కడ ఒక సరే ఏ లెవెల్ అయినా మనం కొనాల్సిందే. అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను, 565 తర్వాత నెక్స్ట్ లెవెల్ అక్కడే మనం చేయి పెట్టాలి, ఇంకెక్కడ చేయి పెట్టకూడదు. అది చాలా ఇంపార్టెంట్. సిడిఎస్ఎల్ తర్వాత బజాజ్ ఫిన్సర్వ్, ఈ 2 స్క్రిప్ట్స్ చెప్పున్నాను. అదే ఇప్పుడు చూడండి, ఈ డౌన్ఫాల్లో కొన్ని స్టాక్స్ అన్ని ఎక్కడెక్కడ పర్ఫెక్ట్గా బై చేయాలి అని నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది క్యాష్ పెట్టుకొని ఎక్కడ ఏంటని చాలా పేషెన్స్గా ఉండాలి. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం చెన్నైలో జూన్ 25 and 26 ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాను. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నా సరే, ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని సంప్రదించండి. ఒక వండర్ఫుల్ సెషన్ ఉంటుంది. ఒక ఎఫ్ఎండోలో కానీ ఎఫ్ఎండోలో ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ చేయాలి, అదే చెప్తున్నాను కదా. ఇలాంటి మార్కెట్ చూడండి, ఇలాంటి మార్కెట్ టైంలో కూడా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ అనే దాంట్లో అంత పర్ఫెక్ట్గా చేసి ప్రాఫిట్స్ కానీ అంత అంటే ఒక సిస్టమాటిక్ లైఫ్ టైం అసెట్ మనం ఇచ్చున్నాము. దాన్ని అంతా ఫాలో చేసుకుంటారు. కాబట్టి రియల్గా ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. జూన్ 25 and 26 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ముందుగానే బుకింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు అన్నీ కొన్ని వర్క్స్ ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ సిడిఎస్ఎల్.
మరొక స్టాక్ కూడా చెప్తాను. ఈ స్టాక్ చాలామంది అడిగారు నన్ను, కొంతమంది బీజీఆర్ ఎనర్జీ ఎక్కడి దాకా వస్తుంది సార్ అని. దానికి కూడా నేను క్లియర్గా చెప్పేస్తాను. బీజీఆర్ ఎనర్జీ ఇప్పుడు 66 రూపీస్ ఉంది. దయచేసి ఇప్పుడు కొనబాకండి. 30% 43 రూపీస్లో కొనండి. చూడండి, 30% 43 రూపీస్లో కొనండి. మరొక 35% 22 రూపీస్లో కొనండి. ఇకపోతే ఫైనల్గా 10 రూపీస్లో బ్యాలెన్స్ 35% కొనండి. అది బీజీఆర్ ఎనర్జీ కూడా మనం చెప్పాము. ఇప్పుడు టోటల్గా 3 స్టాక్స్ చెప్తున్నాను: బజాజ్ ఫిన్సర్వ్, సిడిఎస్ఎల్, బీజీఆర్ ఎనర్జీ. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.